హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను మాత్రం ఇప్పుడైతే మహారాష్ట్రలో చంద్రపూర్కి అయితే వచ్చినానండి. చంద్రపూర్కు పని మీద వస్తానండి. ఇక్కడ మాత్రము బస్ స్టాండ్ దగ్గరికి మాత్రం వచ్చినానండి. ఈ బస్ స్టాండ్ చూస్తే ఎంత చాలా బాగుందండి. అందుకే నాకు అనిపించింది వీడియో తీయాలనిపించింది ఫ్రెండ్స్. అందుకే నేను మాత్రం వీడియో తీసినాను ఫ్రెండ్స్. నాతో ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఒక అక్క పేరు రూబీనా, ఒక అక్క పేరు మాల అక్క అని ఉందండి. వాళ్ళతో మాత్రం నేను ఒక చిన్న పని ఉండే ఫ్రెండ్స్, అక్కడికైతే వచ్చినానండి. అయితే వాళ్ళు అన్నారు కదా ఇక్కడ ఫోటోలు తీసుకుందాం పూజ అనేసారండి. అయితే నేను మాత్రం వీడియో తీస్తాను, ఫోటోలు తీసాడు ఎందుకని నేను మాత్రం వీడియో తీసానండి. అయితే ఇక్కడ బస్ స్టాండ్లో మాత్రం మా చంద్రపూర్ బస్ స్టాండ్ ఎంత చాలా బాగుందండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, మీరు మాత్రము ఇక్కడ చిలుకలు కూడా ఎంత చక్కగా ఉన్నాయి, కోతులు ఉన్నాయండి, పెద్ద పులులు ఉన్నాయండి, చెట్లు చాలా డిజైన్తో మాత్రము ఎంత చక్కగా అలంకరించారంటే ఫ్రెండ్స్, చాలా చక్కగా అలంకరించండి. ఇక్కడ మాత్రం ఇగో ఎంత మంచిగా ఉన్నాయంటే అంత చాలా చక్కగా ఉన్నాయండి. రాజీవ్ గాంధీ ఫోటో కూడా ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్. మా శివాజీ మహారాజ్ ఫోటో కూడా ఇక్కడ ఉన్నదండి. చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇగో బాతులు చూడండి, నేను కొంగలు, ఇంకా పిట్టెలు ఎంత చాలా చక్కగా ఉన్నాయి, పులులు, చెట్లు ఇవన్నిటితో మాత్రం ఇక్కడ అలంకరించారండి. అయితే ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అందుకనే మా ఫ్రెండ్ను కూడా అన్నాను కదా, అక్క హాయ్ చెప్పండి అన్నాను అందరికీ. ఆమె కూడా హాయ్ చెప్తున్నది ఫ్రెండ్స్, ఈ అక్క మాత్రము. అయితే ఇక్కడ మిలిటరీ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక మేమైతే ఇక్కడికి వచ్చినామండి, టీ తీసుకున్నాము. అక్క అనేది టీ తాగుదామంటే ఇక్కడ మాత్రం మేము టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇగో చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎంత చాలా చక్కగా ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కూర్చొని చాలా చల్లగా ఉన్నదండి. విపరీతమైన ఎండ కొడుతున్నది బయట మాత్రము. ఇళ్ళకి వచ్చి కూర్చుంటే ఫ్రెండ్స్ చాలా చక్కగా అనిపించింది ఫ్రెండ్స్. అయితే మేము అన్నాం కదా, ఒక బాటిల్ తీసుకొని మరి టీ తీసుకొని తాగుదామంటే ఇక్కడ టీ మాత్రం అండి బెల్లం టీ దొరుకుతుందండి. ఇక్కడ మాత్రం షుగర్ వేయరు, చక్కెర మాత్రం వేయరండి. అయితే ఇక్కడ మాత్రం మేమైతే బెల్లం చాయ్ తాగుదాం మరి అనేసి ఇక్కడికి వచ్చినాము, కూర్చున్నాము. బెల్లం చాయ్ మాత్రము తాగుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం అన్నీ చూసుకుంటా బెల్లం చాయ్ తాగి కొంచెంసేపు కూర్చొని ఆ పని మీద ఇక్కడ మాత్రం ఇగో మిలిటరీ పోలీస్ వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడనే ఉంటారండి. ఇక్కడ మా మహారాష్ట్రలో ఇక ఇక్కడ మిలిటరీ పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారండి, నిలబడి ఉన్నారు ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరు ఉంటారండి. బస్కి ఇద్దరు ఉన్నట్టు అన్ని బస్ స్టాండ్లలో మాత్రం ఇక్కడ మిలిటరీ పోలీస్ వాళ్ళు ఉంటారండి. అయితే మా ఈ అక్క వచ్చింది, నా పక్కకు ఇంకో అమ్మాయి కూర్చొని ఉన్నదండి. అయితే ఇక్కడ నుండి ఇది నా సీటు కదా, నేను కూర్చుండే కూర్చొని ఈమె లేపి కూర్చున్నానండి. అయితే నన్ను ఫోటోది అని అంటున్నానండి. అయితే ఇక మేము నడుచుకుంటూ ఇటు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత చాలా చక్కగా డిజైన్లతోని ఇగో శిల్పాలను అలంకరించి చక్కగా ఇక్కడ పెట్టారండి. అయితే వీటిని చూసి వీటిని ఫోటో దించుదాము అని మా ఫ్రెండ్స్ అంటే నేను మాత్రము మంచిగా వీడియోనే తీసినానండి. ఎందుకంటే చూద్దాం వీడియో ఎంత చాలా చక్కగా వస్తున్నదంటే అంత చక్కగా వస్తున్నది ఫ్రెండ్స్. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరిని చూసుకుంటా కొద్దిసేపు మంచిగా అనిపించిందండి. ఈమె ముసలాయనను పట్టుకొని తెగ సంబరపడుతుందండి ఈ అక్క మాత్రము. అట్లా మాత్రం ఇక్కడికి వచ్చి నిల్చొని వీడియోలు తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఇక్కడ పులులు మాత్రము చాలా ఉంటాయి, ఇది మహారాష్ట్ర కదా, పులులు బాగుంటాయని ఇక్కడ మాత్రము అన్ని పులుల బొమ్మలే పెడతారండి. ఇక్కడ ఇక బండ్లు మాత్రము ఎంత టీవీఎస్లు అట్లా షోరూములలో పెడతారు కదండి, అట్లా చక్కగా బైకులన్నీ ఇక్కడ పెట్టి ఉంచినారండి.